సస్పెన్షన్లో ఉన్నాం. మరి ఏ రోజు సడన్గా న్యూస్ వస్తుందో చూద్దాం. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు ప్రధాని మోదీ ప్రతినిధిగా అక్కడికి ఫారెన్ మినిస్టర్ జైశంకర్ వెళ్లారు. సో ఈ పరిణామాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే చైనాకి పాకిస్తాన్కి అక్కడ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్కు భారత ప్రభుత్వం చెక్ పెట్టబోతోందా? బిఎన్పికి భారత్ మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు ఖలీదా జియా ఆవిడ యొక్క ఫనరల్ ఫంక్షన్స్కి దహన సంస్కారాలకి భారతదేశం యొక్క అంటే నరేంద్ర ప్రధాని ప్రతినిధిగా వెళ్ళింది విదేశాంగ శాఖ మంత్రి. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎక్కడికక్కడ ప్రదర్శనలు ఉన్నాయి. హిందువుల మీద అటాకులు చేస్తున్నారు, మైనారిటీస్ మీద అటాకులు చేస్తున్నారు. ఎక్కడ చూసినా భారత వ్యతిరేకత ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. ఇలాంటి సమయంలో అది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 12 కరెక్ట్ డేట్ అండి. ఈ రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక ఫంక్షన్కి సాక్షాత్తు విదేశాంగ శాఖ మంత్రి ఢాకా వెళ్ళడం, అక్కడ 2 గంటల ఒక అద్భుతమైన దౌత్యం అండి. ఎస్ జయశంకర్ గారి దౌత్యం అంటే ఈజ్ అ ప్రొఫెషనల్ ఫారిన్ సెక్రటరీగా ఆయన రిటైర్డ్ అయ్యాడు. హైలీ ప్రొఫెషనల్ ఇన్ ఫారిన్ అఫైర్స్. ఇప్పుడు ఆ దౌత్యంలో ఆయన 2 గంటలు ఢాకాలో చేసిన దౌత్యాన్ని అద్భుతంగా, ఇంకా దాన్ని బ్రీఫ్గా అంటే సంక్షిప్తంగా నేను చెప్పాలంటే శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళి చేసిన దౌత్యం శ్రీకృష్ణ రాయబారం అని, అదేవిధంగా ఎస్ జయశంకర్ గారు చాలా సందర్భాలు అంటారు ద బెస్ట్ డిప్లొమాట్స్ ఇన్ ద వరల్డ్ హనుమంతుడు శ్రీకృష్ణుడు అని. ఆయన భాషలో చెప్పాలంటే హనుమంతుడు చూసి రమ్మంటే కాల్చి రావడం. అంటే శ్రీకృష్ణుడు హనుమంతుడు దౌత్యాలన్నీ నేను ఢాకాలో కేవలం 2 గంటల్లో చక్కబెట్టారండి ఆయన. ఎంతటి అద్భుతమైన దౌత్యం అంటే అంటే ఒక రకంగా ఎస్ జయశంకర్ గారు ఢాకా ఈ టైంలో వెళ్ళడం అంటేనే పెద్ద గొప్ప. ఎందుకు గొప్ప? ఇంత భారత వ్యతిరేకత ఉన్నప్పుడు, అది కూడా ఆవిడ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తే ఖలీదా జియా గారు ఆవిడెప్పుడు భారత వ్యతిరేకతతోనే ఉన్నారు. అయినప్పటికీ ఒక ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు కాబట్టి ఆవిడికి చక్కగా డిగ్నిటీ ఇవ్వాలి. ఒక ప్రోటోకాల్ రేంజ్ అంటే విదేశాంగ శాఖ మంత్రి రేంజ్లోనే ఉండాలి. కాబట్టి భారతదేశం డిగ్నిటీకి ప్రయారిటీ ఇచ్చింది. అక్కడ ఉన్న డిఫరెన్సెస్ కాకుండా డిగ్నిటీకి, గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంతటి ప్రాబ్లం ఉన్నా భారతదేశం విదేశాంగ మంత్రి అక్కడ ఎలాంటి సమయంలో అక్కడికి వెళ్ళడం అంటే ఏంటంటే దౌత్యానికి అత్యంత ప్రాధాన్యత భారతదేశం ఇచ్చింది అని చెప్తుంది. ఇక 3వ విషయం ఏంటంటే పొలిటికల్ అవుట్ రీచ్ అంటారనమాట. ఇప్పుడు శత్రువు కోపంతో రగిలిపోతున్నా, అక్కడ సైన్యం అంతా రగిలిపోతూ ఉన్నా ఎప్పుడూ కూడా యుద్ధానికంటే ముందు ఎప్పుడు దౌత్యం అనేది చాలా ఇంపార్టెంట్. దౌత్యం అనేది ఎంతటి విషయాన్ని క్రియేట్ చేస్తుందంటే శత్రువును ఓడించేస్తుందండి. యుద్ధం చేయకుండానే ఓడించేస్తుంది. అందుకని నేను చెప్తున్నా కదా, శ్రీకృష్ణుడు దౌత్యం, అదేవిధంగా హనుమంతుడు దౌత్యం, హనుమంతుడు తర్వాత అంగదుడు వెళ్తాడు యుద్ధాన్ని నివారించడానికి అనమాట. బంగ్లాదేశ్ చిన్న దేశం, మన పక్కన ఉంటుంది, 4000 కిలోమీటర్ల బౌండరీ తోటి ఉంటుంది. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా మన దగ్గరే వచ్చినట్టు. ఎందుకంటే దాని చుట్టూరే మనం ఉన్నాం. అక్కడ పాకిస్తాన్ వచ్చినా, చైనా వచ్చినా ఆ ప్రాబ్లం, ఆ పెయిన్ అంతా మనదే. బంగ్లాదేశ్ విచ్ఛిన్నం అయిపోయినా అక్కడ 17 కోట్ల మంది ప్రజలు ఇండియా చుట్టూలో త్రిపుర నుంచి లేదా మిజోరాం, అస్సాం, తర్వాత వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్లకు, మన 5 స్టేట్లకే బోర్డర్ స్టేట్లకి రావాలి. వాళ్ళు ఎటు వెళ్ళలేరు. కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనకే. అందుకే 1971 అక్కడ ట్రబుల్ వస్తే 1 కోటి మంది కాందిసీకులు రిఫ్యూజీస్ ఇండియా రావడం జరిగింది. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా, చాలా పేషెన్స్, నేను చాలాసార్లు చెప్పాను, చాలా పేషెన్స్గా వండర్ఫుల్ డిప్లొమసీ చేస్తుంది. మరి ఎస్ జయశంకర్ గారు వెళ్ళి ఏం చేశారు అంటే నిన్న ఆయన వెళ్ళి అక్కడ ఇప్పుడు బిఎన్పి, భారత ఫేవరబుల్ పొలిటికల్ పార్టీ అవామీ లీగ్, ఇప్పుడు దట్ ఈస్ నాట్ ఇన్ ద ఫ్రే. ఇది ఫిబ్రవరి 12న జరిగే ఎలక్షన్స్లో బిఎన్పి, ఇప్పుడు అవామీ లీగ్ లేదు, షేక్ హసీనా గారు బయట ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు గెలిచే అవకాశాలు లేవు, అసలు లేనే లేదు ఎలక్షన్లో. కాబట్టి అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలో ఎవరో ఒకరితో మనం దౌత్యం చేయవలసి వస్తాయి. ఎవరు అధికారంలో రాబోతున్నారు? బిఎన్పికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పుడు ఖలీదా జియా చనిపోవడం జరిగింది. ఆవిడ యొక్క కొడుకు ఎవరో తారిక్ రెహమాన్ రోజు దానికి చైర్మన్గా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు. అంటే ఖలీదా జియాకి కండోలెన్స్ మెసేజ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్తే దాన్ని తీసుకువెళ్ళి తారిక్ అహ్మద్ అంటే ఈ నెపంతో అక్కడ కాబోయే ప్రైమ్ మినిస్టర్ని ఎస్ జయశంకర్ గారు కలిసి ఆవిడ మదర్ కోసం, ఖలీదా జియా కోసం ఆయన చెప్పిన భాష చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అంటే ఖలీదా జియా ఇది హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ ఫ్రమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పారు.
మా నుంచి మా ప్రైమ్ మినిస్టర్ గారు మీకు ఇలా సంతాప సందేశం పంపారని చెబుతూ ఐ హోప్ అంటే చాలా మేము ఆశావాహ దృక్పథంతో ఉన్నాం. ఈ యొక్క ఖలీదాజీ యొక్క వాల్యూస్ అండ్ విజన్ విల్ కంటిన్యూ. మీ తల్లి యొక్క విజన్ ఒక అద్భుతమైన దృక్పథం, విశాల దృక్పథం అని వాల్యూస్ విలువలు మీరు కంటిన్యూ చేస్తారు. అవే భారత బంగ్లాదేశ్ల మధ్య స్నేహానికి వారధి అవబోతుంది అన్నారు. ఒక అద్భుతమైన మెసేజ్. దీన్ని ఎవరు ఇప్పుడు యోనస్ కూడా షేర్ చేయడం జరిగింది ఎక్స్ అకౌంట్లో. అంటే బంగ్లాదేశ్ బిఎన్పి నేషనల్ ఆ పార్టీతో మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వరకు అవామీ లీగ్తో ఉన్నాం, బిఎన్పి వెళుతుంది. దీన్ని ఎంతటి గొప్ప దౌత్యం అంటే ఇక్కడ ఒకటి ఖరాఖండిగా చెప్పొచ్చండి. ఓకే, వీ కెన్ టెల్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు సపోర్ట్, ఆల్రెడీ ఇట్ ఈస్ సపోర్టింగ్ బిఎన్పి. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీని సపోర్ట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. ఈయన అయిన తర్వాత భారత వ్యతిరేక స్టాన్స్ తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడే భారతదేశం సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా వీళ్ళ ద్వారా ఎంతో డిప్లొమసీ జరుగుతుంది, వేరే దేశాల నుంచి కూడా ఆయన సపోర్ట్ తీసుకొస్తున్నాం. అందుకే ఆయన 17 సంవత్సరాల తర్వాత డాకాలో వస్తే ఆయన అరెస్ట్ చేయడానికి లేకుండా మనం డిప్లొమసీ చేసాం. ఆయన రావడానికి మనమే సహకరించాం, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయంలో. ఇప్పుడు బిఎన్పి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని ఎందుకు చెప్తున్నాం అంటే భారతదేశం సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ జైషీ ఇస్లామీ అని ఇంకొక పొలిటికల్ పార్టీ ఉంది, అది యోనస్, అక్కడ సైన్యం కూడా సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ కూడా దానికే సపోర్ట్ చేస్తుంది, చైనా కూడా దానికే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అది వస్తే ఇక భారత శత్రువు వచ్చినట్టే. ఎందుకంటే అది ఇస్లామిక్ షరియత్ లా మీద పనిచేసే పొలిటికల్ పార్టీ. అది వస్తే మనం ఇంకా దౌత్యం కూడా చేయలేమండి, అంత దారుణమైన పొలిటికల్ పార్టీ అది. అందుకే అది బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా ఎలక్షన్లు లేకుండా. ఇప్పుడు అది ఉంది. దానికి బిఎన్పి కంటే కేవలం 5% ఓట్ల డిఫరెన్స్ ఉంది. అది ఢాకా యూనివర్సిటీ ఎలక్షన్లో కూడా అది గెలవడం జరిగింది. బిఎన్పి క్యాడర్ కంటే దానికి ఎక్కువ పేరు కూడా ఉంది, మతతత్వం ఉంది కాబట్టి ఎక్కువ భావోద్వేగాలు రెచ్చగొడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతను రెచ్చగొట్టే పొలిటికల్ పార్టీ అది. దాని వెనకాల ఐఎస్ఐ ఉంది, దాని వెనకాల పాకిస్తానీ మొత్తం సైనిక అసిమ్ మునీర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ అధికారంలోకి రాకూడదు, బట్ బిఎన్పి అధికారంలో రావాలి. బిఎన్పి ఇప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఢాకా వెళ్ళి తారిక్ రెహమాన్తో అది ఇచ్చిన తర్వాత అది సపోర్ట్ చేయడం అంటే, సమావేశం అంటే బంగ్లాదేశ్ పీపుల్కి ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నాం? మా భారతదేశ సపోర్టు ఈ పార్టీకి ఉంటుంది. ముఖ్యంగా ఎవరికో తెలుసండి, 1.5 కోటి ఓటర్లు అక్కడ మైనారిటీస్ ఉన్నారు. ఆ మైనారిటీ ఓట్లు ఇప్పుడు బిఎన్పికి పడబోతున్నారు. ఇప్పటికీ 18% తటస్థ ఓట్లు బంగ్లాదేశ్లో ఉండిపోయినాయి. అది ఎవరికి స్వింగ్ ఓట్ అంటారు. అది బిఎన్పికా జేఈఐ పార్టీకా అంటే ఈరోజు భారతదేశం ఇలా ఉండడం వల్ల వాళ్ళందరూ ఎవరు అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళ సపోర్టర్స్. వీళ్ళు షేక్ హసీనాకి భారతదేశం ఇంత సపోర్ట్ ఇస్తుంది కాబట్టి, భారతదేశం ఒక రకంగా ఇండైరెక్ట్గా పరోక్షంగా బిఎన్పికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి షేక్ హసీనా మంచిగా ఉండాలి, షేక్ హసీనా మళ్ళీ తిరిగి రావాలి, భారతదేశంతో సత్సంబంధాలు కోరుకోవాలంటే ఈ 18% ఓటు వెళ్తుంది. అందువల్ల బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీదా జియా లేదా ఇప్పుడు తారిక్ రెహమాన్ ఈ పార్టీకి ఘన విజయం సాధించబోతుంది, ముఖ్యంగా భారతదేశం సపోర్ట్ వల్ల. కాబట్టి తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత భారత వ్యతిరేక స్టాన్స్ ఆయన తీసుకోరు అని ఒకటి. తర్వాత భారతదేశం ఇంకొక మెసేజ్ ఇచ్చింది ఏంటి, బంగ్లాదేశ్లో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇండియా విల్ ఎంగేజ్ విత్ దిస్ పొలిటికల్ పార్టీ. అంటే బిఎన్పి తోటైనా ఏదైనా మేము దౌత్యం, బంగ్లాదేశ్ మాకు ఇంపార్టెంట్, బంగ్లాదేశ్లో మాకు జోక్యం లేదు అని చెప్తూనే చెప్పకుండా చెప్పేసింది అనమాట. ఇంకొక రెండోది ఏంటంటే వండర్ఫుల్ డిప్లొమసీ అండి. ఏదేళ్ళు అక్కడికి వెళ్ళి దహన సంస్కారాలకు ఫనరల్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, తారిక్ రెహమాన్కి ప్రైమ్ మినిస్టర్ లెటర్ ఇవ్వడమే కాదండి, చూసి రమ్మంటే కాల్చి రావడం. లేకపోతే శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి కర్ణుడిని అక్కడ డివిజన్ క్రియేట్ చేస్తాడు. శ్రీకృష్ణ రాయబారంలో హస్తినాపురం వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి. కర్ణుడికి అప్పుడే చెప్తాడు, ఈ పంచపాండవులు మీ అన్నదమ్ములు, అందులో అంటే అప్పుడు అర్జునుడు తప్పితే మిగిలిన ఎవరిని సంపనని మిగిలిన వాళ్ళకి రక్షణ కవచం పెడతాడు. కర్ణుడికి ఒక సెంటిమెంట్ పెడతాడు, బాణాలు వేసి సంఖ్యలు వేసేస్తాడు కర్ణుడు, లేకపోతే కర్ణుడు తట్టుకోలేరండి. అంతవల్ల అక్కడ విభజన క్రియేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. శత్రు క్యాంపుల విభజన. ఇప్పుడు ఈయన ఎస్ జయశంకర్ గారు ఏం చేశారు, ఢాకా వెళ్ళంటే గుర్తుపెట్టుకోవాలి, యూనస్కి అసలు ఎలక్షన్ పెట్టడం ఇష్టం లేదు. నెంబర్ 1. ఒకవేళ ఎలక్షన్ పెట్టవలసి వస్తే బిఎన్పి కంటే జేఈఐకి ఆయన మద్దతు ఇస్తున్నారు, జైషీ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీకి. గుర్తుపెట్టుకోవాలి, భారత వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఈయనకు ఒక వార్నింగ్ అనమాట, బిఎన్పితో సత్సంబంధాలు ఈయన పెట్టడం అంటే February 12th ఎలక్షన్ పెట్టి తీరాలని భారతదేశం స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చిందండి. గుర్తుపెట్టుకోవాలి, భారత వ్యతిరేక వర్గాలని సైలెంట్,
భారత సపోర్టుదారులు మైనారిటీలకు ఒక అద్భుతమైన బలం. అంటే అందరూ అంటూ ఉంటారు అక్కడ మైనారిటీలు ముఖ్యంగా హిందువుల మీద అటాక్ జరుగుతుంటే బంగ్లాదేశ్లో భారతదేశం ఏం చేయడం లేదు, అటాక్ చేయడం లేదని ఒక ఉంటుంది. కానీ అది అవసరం లేదు. భారత విదేశాంగ శాఖ మంత్రి అంత ప్రదర్శనలు జరిగేటప్పుడు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ జన్జెడ్ ఉద్యమాలు ఢాకా వీధులు యూనివర్సిటీలు అంత ప్రదర్శనలు చేస్తున్నప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి ఢాకాలో వెళ్ళడం అంటే ధైర్యంగా అక్కడ మైనారిటీలకి హిందువులకి ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసినట్టు. ఎలక్షన్లు చక్కగా జరగడానికి భారతదేశం హెల్ప్ చేస్తుంది, ఎలక్షన్లు పెట్టి తీరాల్సిందని యూనస్కి చెప్పడం. తర్వాత పాకిస్తాన్ చైనా ఆయన ఇంకోటి ఏం చేశారంటే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ అయాజ్ సిద్దికీని కూడా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్కి అక్కడ కూడా వార్నింగే, నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ చేయొద్దని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేపాల్ విదేశాంగ శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది. సార్క్ దేశాధినేతల్లో ఎవరు వస్తారో వాళ్ళందరినీ పలకరించడం జరిగింది. చైనా ప్రతినిధిని కూడా కలవడం, అక్కడ పలకరించడం జరిగింది. అక్కడ భారతే కీలక పాత్ర. నిన్న ఢాకాలో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆల్మోస్ట్ అది. ఆ ఇంటర్నేషనల్ ఈవెంట్లో సెంట్రల్ పాయింట్ ఎవరు అంటే ఎస్ జైశంకర్ గారు. ఆయన ఏం చెప్తున్నారు, బంగ్లాదేశ్ అనేది భారత్ అడ్డా, ఈ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రిలేటెడ్ టు ఇండియా, ఈ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మా అడ్డాలో ఎవ్వరూ పాలిటిక్స్ చేయొద్దు, ఇది మాది, బంగ్లాదేశ్లో మేము జోక్యం చేసుకోమని ఒక అద్భుతమైన మెసేజ్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ ఫిబ్రవరి 12తో దాంట్లో బిఎన్పి అధికారంలోకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ బిఎన్పి తారిక్ రెహమాన్ భారత్కి సపోర్ట్ చేస్తారు అనే దారిలో తిరుగులేదు. ఒక వండర్ఫుల్ డిప్లొమసీ ఎస్ జయశంకర్ గారు చేశారు. ఒక ప్రొఫెషనల్ డిప్లొమసీ అంటారు, అంతా యుద్ధం ఇది అటాక్ ఇది అంటాం, అలాంటి ఏమీ జరగవండి. బంగ్లాదేశ్ మీద అటాక్ చేయవలసిన అవసరం మనకు లేదు. కాకపోతే ఇక్కడ ఒకటి పేషెన్స్ అంటారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద అటాకులు చేసి ఎంత రెచ్చగొడుతున్నా భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మతతత్వం కాబట్టి అక్కడ ఇన్వాల్వ్ అవ్వరు, చాలా జాగ్రత్తగా బంగ్లాదేశ్లో సర్దుబాటు జరుగుతుంది. కేవలం ఫిబ్రవరి ఎలక్షన్ తర్వాత కొత్త గవర్నమెంట్ భారతదేశ ఆధ్వర్యంలో ఫామ్ అవుతుంది. అది భారత్తో ఒక అద్భుతమైన బంధం. పాక్ చైనాలకి పూర్తిగా ఎస్ జయశంకర్ గారు నిన్నటితో చిక్ పెట్టారని మనం చెప్పవచ్చు. ఎంజీరావు గారు, ఇవాళ